Subscribe to Color Frames. ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహించే మినీ వేలం దుబాయ్లో గ్రాండ్ గా జరిగింది. తమకు కావలసిన ఆటగాళ్ల కోసం 10 జట్లు పోటీ పడ్డాయి. ఇక ఈ మినీ వేలంలో తెలుగు ప్లేయర్స్ కూడా సత్తా చాటారు. ఇక సిరిసిల్లకు చెందిన తెలుగు కుర్రాడు అవనీష్ రావుకు ఐపీఎల్లో ఛాన్స్ దక్కింది. ఐపీఎల్లో టాప్ టీం అయిన చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని బేసిక్ ధర 20 లక్షలకు కొనుగోలు చేసింది. ధోని టీం అతన్ని తీసుకోవడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. ప్రజెంట్ ఈ యువ ప్లేయర్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరపున ఆడుతున్నాడు. ఇక వచ్చే ఏడాది సౌత్ ఆఫ్రికాలో జరిగే అండర్-19 వరల్డ్ కప్ లో భారత జట్టుకు సెలెక్ట్ అయ్యాడు. అవనీష్ రావుకు కీపింగ్ లో కూడా మంచి సత్తా ఉంది. అంతేకాకుండా హిట్టింగ్ చేసే సామర్థ్యం ఉంది. అందుకే సిఎస్కే అతన్ని తీసుకుంది. సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన అవనీష్ రావు ఐపీఎల్లో సిఎస్కే టీం కు సెలెక్ట్ కావడం తెలుగు ఆటగాళ్లకు గర్వకారణమని చెప్పాలి. దాదాపు 19 మంది తెలుగు ఆటగాళ్లు వేలం కోసం పోటీ పడగా అందులో 2 మాత్రమే వేలంలో అమ్ముడుపోయారు. ఆ 2లో అవనీష్ ఉండటం విశేషం. ఇక ఈ ప్లేయర్ దేశవాళీ క్రికెట్ లో మంచిగా రాణిస్తున్నాడు. ఈ ఏడాది భారత్ ఏ జట్టు తరపున ఆడిన అవనీష్ రావు భారత్ బి టీం పై 163 రన్స్ చేశాడు. ఇక ఈ యువ ప్లేయర్ కు ఛాన్స్ ఇవ్వడంలో ధోని ముందు ఉంటాడు. ఇక 2024 ఐపీఎల్లో అవనీష్ కు ధోని ఛాన్స్ ఇస్తే అతను ఎలా ఆడతాడు అన్నది చూడాలి. ఇక ఈ సీజన్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా ధోని ఆడతాడని వార్తలు వస్తున్నాయి. ధోని బ్యాటింగ్ కు మాత్రమే పరిమితం అయ్యే ఛాన్స్ ఉంది. దాంతో కీపర్ గా అవనీష్ కు ఛాన్సులు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ ఛాన్స్ ను ఈ యువ తెలుగు ప్లేయర్ ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.